నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. అందరికంటే ముందుగానే అభ్యర్థులను బరిలో దింపినటువంటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళొకసారి ఆలోచనలో పడిందా? ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలు మారుతున్నాయా? ఆ విషయం బీఆర్ఎస్ పార్టీకి కూడా తెలుసా? ఎలా ఉండబోతున్నాయి రాజకీయాలు? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్, సోషియాలజిస్ట్ డాక్టర్ ఘంటా చక్రపాణి గారు. చక్రపాణి గారు, నమస్కారం అండి. నమస్తే. సో చక్రపాణి గారు, 115 మంది అభ్యర్థులతో ఒక లిస్ట్ అందరికంటే ముందుగా రిలీజ్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ, దాని గురించి ఏమన్నా ఇంట్రోస్పెక్షన్ స్టార్ట్ చేసుకుందా? అంటే మనం ముందుగానే గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఒక స్ట్రాటజీ ప్రకారమే, ఒక వ్యూహం ప్రకారమే ఈ 115 మంది లిస్టుని వాళ్ళు ప్రకటించున్నారు. అయితే ప్రకటించిన తర్వాత కొన్ని చోట్ల ముఖ్యంగా బోధ అయ్యుండొచ్చు, జనగామ అయ్యుండొచ్చు, లేదా గన్పూర్ అయ్యుండొచ్చు, ఇటువంటి చోట్ల ఈవెన్ గూడెం మహిపాల్ రెడ్డి కాన్స్టిట్యున్సీలో పటాన్చెరు అయ్యుండొచ్చు, ఇటువంటి చోట్ల కొంత అసమ్మతి అనేది తారాస్థాయికి బహిరంగంగా వ్యక్తమయ్యేటువంటి పరిస్థితికి మనకు కనబడతాం. మిగతా చోట్ల కూడా కొంత నిరాశావహులు, అంటే ఆశావాహులు అని అంటుంటాం మనము. ఈ ఆశావాహులకు తావు లేకుండా చేయడం వలన చాలామంది నిరాశావాహులైపోయి వాళ్ళు ప్రచారంలో కానీ లేకపోతే సహకరించడానికి అనుకూలంగా లేనట్టుగా కనబడుతుంది. దీంతోటే మనకు గత 2 రోజులుగా చూసినట్టయితే కేటీఆర్ గారు అటువంటి నిరాశావాహులతోటి సమావేశాలు ఏర్పాటు చేసి మళ్ళీ వాళ్ళని సర్దుకుపోయేటట్టుగా లేకపోతే ఇద్దరి మధ్యలో రాజీ కుదిర్చేటట్టుగా చేస్తున్నారు. కానీ ఎప్పుడైనా సరే రాజకీయాలలో ఇంకొకరి కోసం ఎవరు త్యాగాలు చేయరు. అవసరం అనుకుంటే అవతల వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటారు. కానీ ఎవరో మా బాస్ చెప్పాడనో, పెద్ద ఆయన చెప్పాడో, చిన్న ఆయన చెప్పాడనో వీళ్ళు ఇతరులకు సహకరించే అవకాశం ఉండదు. ఎందుకంటే వైరమే ఉంటుంది కాబట్టి. మనకి అది కనబడింది కూడా. రాజయ్య గారు ఇక్కడ బొకే తీసుకున్నట్టుగా కనబడ్డారు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో కింద రాశారు. కానీ మళ్ళీ ఆయన వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డేనే ఛానల్స్కి లేకపోతే న్యూస్ పేపర్స్కి స్పష్టంగా చెప్పినట్టు నేను సహకరించాల్సినటువంటి అవసరం లేదు, నేను సహకరించను అని. ఇది చాలా చోట్ల ఉంది. అంటే ఒక రకంగా ఒక ముందస్తుగా ప్రకటించడం చాలా మంచిది అయినప్పటికీ కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు కానీ లేకపోతే అంతర్గతంగా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఫీల్ అయింది ఏమిటంటే కొన్ని చోట్ల నిజంగానే అభ్యర్థులను మార్చాల్సిన అవసరం ఉండింది. అంటే మనం గతంలో కూడా చాలా సందర్భాలలో మాట్లాడుకున్నాం, పత్రికల్లో కూడా చాలా చోట్ల వచ్చింది. కేసీఆర్ గారే స్వయంగా కొన్నిసార్లు చెప్పారు కొన్ని స్థానాలలో మార్పులు తప్పవని. దాదాపు 30% మందిని మారుస్తారనేటువంటి సర్వేలు వచ్చినాయి, 20% మందిని మారుస్తారనే సర్వేలు వచ్చినాయి. ఎంత లేదనుకున్నా కూడా ఒక 30 స్థానాలలో ఖచ్చితంగా మార్పు ఉంటుంది అనేటువంటి ఒక ఇండికేషన్ అయితే చాలా చోట్ల చాలా వరకు వచ్చింది. కానీ వాటన్నిటిని కూడా పటాపంచలు చేసుకుంటూ దాదాపుగా ఎవరిని కూడా ఒక 5 సీట్లు 7 సీట్లు మినహాయించి ఎవరిని మార్చకుండానే లిస్ట్ అనౌన్స్ చేసినారు. ఇది ఒకంతకు మంచిదేమో అనే వాదన కూడా వచ్చినప్పటికీ తర్వాత పరిణామాలలో చాలా మార్పులు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రియాలిటీస్ రిఫ్లెక్ట్ అయ్యేటువంటి సరికి కొంత పునరాలోచన పడుతున్నట్టుగా కనబడుతుంది. ఇప్పటి వరకైతే కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వాళ్ళు చెప్తున్నది ఏమిటంటే ఎవరిని మార్చము, చిన్న మార్పులు ఉంటాయి అనేది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక స్వల్ప మార్పులు అని అంటే 100 మందిలో 10 మందిని మార్చినా స్వల్ప మార్పే, లెస్ దాన్ 10%. కాబట్టి ఇంతమందిని మారుస్తారు, ఎక్కడ మారుస్తారు అనేటువంటిది ఇప్పటివరకు తెలియదు. కానీ ఖచ్చితంగా ఒక రకమైనటువంటి వాతావరణం అయితే, ఒక అసంతృప్తితో కూడుకున్నటువంటి వాతావరణం ఒక 7-8 కాన్స్టిట్యున్సీస్లో ఆల్రెడీ ఉంది. ఇంకా ప్రకటించని కాన్స్టిట్యున్సీస్లో గ్రూప్ తగాదాలు తారాస్థాయిలో ఉన్నాయి, మనకు కనబడుతున్నాయి కూడా. బహుశా నేను అనుకోవడం, ఇప్పుడు సపోజ్ మనకి జనగామ లాంటి కాన్స్టిట్యున్సీ ఉంది. జనగామలో మీరు గమనించే ఉంటారు, ఎన్నడూ లేనిది ఇప్పుడు జనగామ ఎమ్మెల్యే చాలా యాక్టివేట్ అయిపోయి ప్రతిదానికి ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలకి తన మద్దతును ప్రకటించుకుంటూ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఒక గ్రీన్ అంటే ఏం జరుగుతుంది. రెండవది, రాజేశ్వర రెడ్డి గారు కొంత మొదటి దశలో కొంత పోటాపోటీగా మాట్లాడడము, మీడియాలో ఇంటర్వ్యూలు ఇవ్వడము, చాలా అగ్రెసివ్ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ పోయినాడు. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారేమో చాలా క్వైట్గా ఉన్నారు. కానీ ఈయన మాత్రం నెక్ టు నెక్ అన్నట్టుగా, అంటే ఆల్మోస్ట్ నేను అనేటువంటి ఒక ఇదిని ప్రదర్శన ఇచ్చినారు. కానీ మీరు గమనించండి, ఎప్పుడైతే కేటీఆర్ గారు వచ్చారో మళ్ళీ రాజేశ్వర రెడ్డి కూడా దాదాపుగా వెనక్కి వెళ్ళేటువంటి వాతావరణం, వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇవి ఏమైనప్పటికీ కూడా అందరికీ వాళ్ళనే ప్రిన్సిపల్ కంటే
మెరిటోరియస్కి ఇవ్వాలి అనేటువంటి ప్రిన్సిపల్ పెట్టుకుంటే టీఆర్ఎస్కి మంచిది. మ్మ్. తప్పేం లేదు, కొంతమందిని మార్చుకోవచ్చు. బీఫామ్లు ఇవ్వడానికి ఇంకా నెల రోజులు టైం ఉందని అంటున్నారు. ఇంకా ఈ నెల రోజులలో ఎప్పుడైనా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా సరే ప్రజల వ్యతిరేకత ఉన్నటువంటి వాళ్ళని, అంటే నిజానికి కూడా ఒక బీఆర్ఎస్ క్యాండిడేట్ మీద ఒక అమ్మాయి చాలా రోజుల నుంచి ఆందోళన చేస్తుంది, చాలా రోజుల నుంచి గ్రామాలలో వెళ్తుంది, చాలా రోజుల నుంచి ఫిర్యాదులు చేస్తుంది, ఢిల్లీకి వెళ్ళొచ్చు. ఢిల్లీకి వెళ్ళొచ్చింది. ఎందుకు అంత లీనియన్స్ ఇవ్వాలి ఒక ఎమ్మెల్యేకి? ఎందుకు మార్చలేము? మీకు లేరా అక్కడ కార్యకర్తలు లేరా, అక్కడ మనుషులు లేరా, అక్కడ నాయకులు లేరా? ఖచ్చితంగా కూడా ఉంటారు. అంటే అదొకటే కాదు, చాలా చోట్ల కూడా అంతర్గతంగా ఇటువంటి అసమ్మతి, ఇటువంటి అసమర్థత కనబరిచినటువంటి నాయకులు, లేదా పని సరిగ్గా చేయడం లేదు అనేటువంటిది ఉన్నటువంటి నాయకులు ఉన్న చోట్ల మార్చుకుంటే తప్పేం లేదు అనేటువంటిది కూడా బహుశా నేను అనుకోవడం, వాళ్ళకు ఆలోచన ఉండే ఉంటుంది. ఇది ఇప్పుడు ఇచ్చినాం కాబట్టి ఇంకా మార్చడానికి వీల్లేదని అనుకోవాల్సిన అవసరం లేదు. జెన్యున్లీ మనకి హైదరాబాద్లో ఉన్న ఒక కాన్స్టిట్యున్సీలో క్రిషాంక్ లాంటి యువకుడు తెలంగాణ మూమెంట్లో, అంటే మాకు బాగా తెలుసు, ఆ మూమెంట్లో ఉన్నప్పుడు విద్యార్థి నాయకులలో సుమన్తో పాటుగా పోటాపోటీగా పనిచేసినటువంటి వ్యక్తి, ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా చేసినటువంటి వ్యక్తి, అంతేకాకుండా రాసినటువంటి వ్యక్తి, అంతేకాకుండా మీడియాలో నేషనల్ ఇంటర్నేషనల్ ఎక్కడైనా సరే మాట్లాడగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి. దీనికంటే మించి గత ఏడాది కాలంగా, ఏడాదిన్నర 2 ఏళ్ల కాలంగా మీకు సోషల్ మీడియా మొత్తాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి వ్యక్తి. తనకి రాజకీయాల ఆసక్తి ఉంది. గతంలో పోటీ చేయాలనేటువంటి కుతూహలంతో కాంగ్రెస్లో ఉన్నప్పుడు ప్రయత్నం చేసినాడు, అప్పుడు కుదరలేదు. మంచి పట్టున్నటువంటి నాయకుడు, మంచి భాష ఉన్నటువంటి నాయకుడు, మంచి నైపుణ్యత ఉన్నటువంటి, అన్ని రకాలైనటువంటి ఇది ఉన్నటువంటి నాయకుడు. అటువంటి వాళ్ళు రాజకీయాలకు రాస్తే తప్పేమి? ఏమీ సంబంధం లేకున్నా, లేకపోతే కేవలం ఒక లీడర్ బిడ్డ కూతురనో, లేకపోతే ఇంకో కొడుకనో, ఇంకో భార్యనో, అట్లాంటి కన్సిడరేషన్స్ కంటే కూడా అంటే జనరల్గా రాజకీయాలలో మనం చేసిన పనికి, మన పర్సనాలిటీకి, మన పోర్ట్రేట్ అంటాం కదా, మనం ఎట్లా పోర్ట్రేట్ అని మన దాన్ని బట్టి ఓట్లు ఉంటాయి. పూర్తిగా సానుభూతితో గెలవాలంటే చాలామంది ఓడిపోయినారు. మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం. వాళ్ళు గెలిచే అవకాశం కూడా ఉండదు. దుబ్బాక పోయింది. మీరు మన ఖమ్మంలో వెంకటరెడ్డి గారు చనిపోయినప్పుడు వాళ్ళ వైఫ్ని పెడితే అక్కడ పోయింది. చాలా చోట్ల దాన్ని అధిగమించి కూడా వేరే వాళ్ళు గెలుస్తారు, రైట్ కైండ్ ఆఫ్ నాయకుడు అయితే. కాబట్టి ఇది కొంత ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ ఆలోచించుకోవడంలో భాగంగా మనం ఇంకొకటి కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలలో కొంత బీసీ నాయకత్వాన్ని కూడా ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎస్సీల కంటే ఏదో రిజర్వేషన్ ఉంది కాబట్టి ఆ రిజర్వేషన్, నిజానికి రిజర్వేషన్ల వెలుపల కూడా ఎస్సీలకు ఇవ్వగలిగినటువంటి నాయకులు ఉన్నారు. ఇవ్వాలని అనుకుంటే జనరల్ సీట్లలో కూడా ఇవ్వచ్చు. గతంలో రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు అటువంటి ప్రయోగం చేసినారు. మీ పార్టీ బలమైంది కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు గెలుస్తారు. అటువంటి చోట గెలిస్తే మీకు కూడా దానివల్ల క్రెడిట్ వస్తుంది. అదొక అంశం అయితే, బీసీలలో ఇంకొక కొన్ని సీట్లను కనుక పెంచడం వలన మీరు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. అట్లే మనం లాస్ట్ టైం కూడా అనుకున్నాం, ఉమెన్ సీట్లను కూడా కొంత పెంచుకుంటే. ఎందుకంటే ఒకవైపు కవిత ఉమెన్ పార్టిసిపేషన్ గురించి మాట్లాడుతున్నారు, ఉమెన్ పార్టిసిపేషన్ గురించి ఆందోళన చేస్తున్నారు. ఉమెన్ పార్టిసిపేషన్, ఉమెన్ బిల్లు మా వల్లనే వచ్చింది అనేటువంటి మాటలు కూడా చాలామంది బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. మరి ఇటువంటి టైంలో మీరు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయండి. ఎక్కడైతే ఉమెన్ గెలిచే అవకాశం ఉందో, గెలవని చోట ఉమెన్ ఈమని రిజర్వేషన్ పెట్టమని అనలేము, కానీ ఎక్కడైతే ఉమెన్ గెలిచే వాళ్ళు ఉన్నారో, పోటీ పడుతున్నారో, అట్లీస్ట్ మీరు ఒక నంబర్ చూపించుకోవడానికైనా, లేదా ఒక బలమైన నాయకత్వం ఉన్న చోట అయినా మీరు ఉమెన్కి ఇవ్వండి. అంటే ఇచ్చే అవకాశం కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఈ కేటీఆర్ ఆల్రెడీ అనౌన్స్ చేశాడు కదా, ఒకవేళ కనుక సిరిసిల్ల ఉమెన్కే అయితే నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఒకటి అంటే కేటీఆర్ గారు అట్లా అన్నప్పటికీ కూడా ఉమెన్కి అయినా కూడా నేను వదులుకోనని ఏ నాయకుడు చెప్పాడు అనలేరు. ఆటోమేటిక్గా ఉమెన్కి అయితే మీరు వదులుకోవాల్సిందే. మీకు ఇంకో చోట ఇది చేసుకుంటా. నేనేమంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఉమెన్స్ బిల్, ఉమెన్ పార్టిసిపేషన్ని పెంచండి. ఉమెన్కి ఇచ్చే సీట్ నిజానికి అంటే మనము ఒక ఇండిపెండెంట్గా మనము ఆలోచిస్తున్నప్పుడు, మీరు మెదక్ సీటు ఆల్రెడీ ఒక ఉమెన్కి ఇచ్చారు. ఆ పక్కన ఉన్న ఇంకొక కాన్స్టిట్యున్సీ పెండింగ్లో పెట్టారు, నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ. ఇవ్వండి సునీత లక్ష్మారెడ్డికి. ఆమె అంతకుముందు అక్కడ ఎమ్మెల్యేగా చేశారు, అంతకుముందు గెలిచారు అక్కడ. సో ఆమెకు ఆ పట్టు ఉంది ఆ కాన్స్టిట్యున్సీలో, మీకు ఒక ఉమెన్కి వచ్చినట్టు ఉంటుంది. అట్లాగే మిగతా చోట్లలో కూడా, మిగతా ఎక్కడెక్కడైతే మీకు ఇట్లాంటి ఇది మీకు అనిపిస్తుందో వాళ్ళ నాయకులు అట్లాంటి వాళ్ళు నిర్ణయం తీసుకోవచ్చు. అంటే ఒకవేళ మార్చరా అనేది ఆ పార్టీకి సంబంధించిన విషయం అయినప్పటికీ, ఒకవేళ మారిస్తే కనుక
మార్చదగిన స్థానాలు ఉన్నాయి అనేది మొదటిది. మ్మ్. ఒకవేళ మార్చితే కనుక ఇప్పుడు అనౌన్స్ చేసిన నాయకుల కంటే మీకు సమర్థవంతమైన నాయకత్వం ఉన్న స్థానాలు ఉన్నాయన్నది ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఒకవేళ మారిస్తే కనుక మీరు సామాజిక న్యాయ దిశగా, అదేవిధంగా ఈక్వల్ పార్టిసిపేషన్, ఈక్వల్ కాకపోయినా ఫెయిర్ పార్టిసిపేషన్ దిశగా, మహిళలకు కొన్ని మంచి స్థానాలు ఇచ్చినట్టుగా ఉండడానికి వీలుగా కూడా మీరు మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇది అన్ని పార్టీలకు వర్తిస్తుంది. సరే, ఇప్పుడు ముందుగా వీళ్ళు బీఆర్ఎస్ ముందుగా స్థానాలని ప్రకటించింది కాబట్టి మనం బీఆర్ఎస్ గురించి మాట్లాడుతాం. అవును. కాంగ్రెస్ ఆల్రెడీ ఒక ఇండికేషన్ ఇచ్చింది మనకి. 34 స్థానాలు మేము బీసీలకు ఇస్తామని చెప్తున్నారు. 34 కంటే ఎక్కువ స్థానాలు ఇస్తామని చెప్తున్నారు. కానీ నాకు అనుమానం, ఎందుకంటే నిన్న కూడా కాంగ్రెస్లో ఉన్నటువంటి అందరు బీసీ నాయకులు ఒక రిప్రజెంటేషన్ రేవంత్ రెడ్డి గారికి ఇచ్చినట్టున్నారు. మీరు ఖచ్చితంగా 34 పాటించారు. వీళ్ళకి ఏదో అనుమానం ఉంది. ఇంకా దానిలో మాజీ పీసీసీ ప్రెసిడెంట్లు ఉన్నారు, మాజీ మిగతా వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇంకా అడుగుతున్నారు. వాళ్ళ లిస్ట్ కూడా వస్తే మీరు అట్లా అనుకుంటూనే ఒకవైపు కుంభం అనిల్ కుమార్ రెడ్డిని తీసుకుపోయారు. కుంభం అనిల్ కుమార్ రెడ్డిని మరి వాళ్ళు మాయ చేశారా వీళ్ళు మాయ చేశారో తెలియదు, కానీ ఆయన నెల రోజులు కూడా ఉండలేకపోయినాడు ఇక్కడ. మళ్ళీ అక్కడికి వెళ్ళినాడు. మనకున్నటువంటి సమాచారం, జనరల్గా మీడియాకున్న సమాచారం ఏంటంటే కాంగ్రెస్కి అక్కడ క్యాండిడేట్ లేడు. నిజానికి అది బీసీలు ఆశిస్తున్నటువంటి సీట్. జిట్టా బాలకృష్ణారెడ్డి కూడా ఎక్స్పెక్ట్ చేశాడు. జిట్టా బాలకృష్ణారెడ్డి కూడా అటువంటి హామీ ఏదో ఇచ్చినారు. మళ్ళీ కుంభం అనిల్ కుమార్ రెడ్డిని తీసుకొచ్చేసి, ఎందుకంటే ఆయనకు సర్వేలలో ఎక్కువ మంది అటువైపు ఉన్నారు, ఆయన జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నాడు కాబట్టి ఆ బలాన్ని చూసుకొని మీరు ఇటు తీసుకొచ్చుకున్నారు. ఇప్పుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ఏం కావాలి? లేదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అనిల్ కుమార్ రెడ్డికి పడదు అక్కడ. ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? వాళ్ళు ఎట్లా యాక్సెప్ట్ చేయాలి? అందుకే ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఏదో తీసుకొచ్చుకున్నారు. అంటే ఇది నడుస్తుంటుంది. అట్లాగే మీరు మైనంపల్లి హనుమంతరావుని తీసుకొచ్చుకున్నారు. మైనంపల్లి హనుమంతరావు ఆయన పెద్ద చిట్టాతోటి వస్తున్నాడు. మెదక్లో కూడా మాకే ఇవ్వాలి, లేకపోతే ఇక్కడ కూడా మాకే ఇవ్వాలి. ఇక్కడ ఆల్రెడీ 2 సార్లు పోటీ చేసినాను. ఒకసారి పోటీ చేశాడు, రెండోసారి ఏమో కోదండరామ్ గారి పార్టీకి ఇచ్చినటువంటి సీట్ అది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి బీసీ క్యాండిడేట్కి నష్టం జరిగేటువంటి పరిస్థితి వస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ నిజంగానే ఏం చేయదలుచుకుంది, ఎట్లాంటి స్ట్రాటజీతో వస్తున్నది, వాళ్ళ టికెట్స్ ఎట్లా ఉంటాయి అనేటువంటిది ఇప్పటికిప్పుడు ఎవరు ఊహించేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు ఏమో ఫైనలైజ్ అయింది అనుకుంటే, నిన్న 8 మంది బీసీ నాయకులు, 2 గౌడ్లు, 2 మున్నూరు కాపులు, 2 యాదవులు, వీళ్ళందరూ కలిసి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నారు 34 సీట్లు ఇవ్వండి, 40 సీట్లు ఇవ్వండి. కాబట్టి ఎవరు ఇచ్చినప్పటికీ కూడా నేను అనుకోవడం కాంగ్రెస్ పార్టీ 34 అని వాళ్ళే చెప్పుకున్నటువంటి ఒక ఇది ఉంది కాబట్టి, ఆ సూత్రం ఉంది కాబట్టి దాని ప్రకారం ఇస్తే ఇవ్వచ్చును. బట్ ఎవరైనా సరే ఎన్నికల టైం కల్లా ఖచ్చితంగా ఈ మార్పులు చేర్పులు ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మార్పులు చేర్పులకి ప్రధాన కారణం ఇంటర్నల్గా ఉన్నటువంటి అసంతృప్తి, వీటన్నిటితో పాటుగా ఎక్స్టర్నల్గా కూడా చూస్తే మీరు ఇప్పుడు పనుల గురించి చెప్పారు. పనులు అంటే అభివృద్ధికి నిజంగా మన వైపు వస్తారా అనేటువంటి ఆలోచన కూడా ఉందా? గతంలో అవినీతి ఎంత ఉన్నప్పటికీ కూడా ఒక మంచి క్యాండిడేట్, గెలిచే క్యాండిడేట్ ఉంటే పర్లేదు, నన్ను చూసి ఓటేయండి అన్నట్టుగా కొంతమంది క్యాండిడేట్స్ కూడా చెప్పారు. నన్ను చూసి కాకపోతే కనీసం కేసీఆర్ని చూసైనా ఓటేయండి అని నిజామాబాద్ ఎమ్మెల్యే చెప్పినటువంటి అవి చూసాం. బట్ అభివృద్ధికి ఒక కొలమానంగా చూసుకొని ఓటేస్తారా అనేటువంటి డౌట్ కూడా ఉన్నట్టుంది. అంటే నేను పూర్తిగా అభివృద్ధిని చూసే ఓటేస్తారు అని అనుకోను. ఎందుకంటే చాలా అభివృద్ధి జరిగిన మాట వాస్తవము. అభివృద్ధి కంటే యాటిట్యూడ్ని చూసి ఓటేస్తారు. ఇప్పుడు ఇవాళ రేపు ప్రజలకు ఎట్లా అయిపోయిందని అంటే, ఎవరి కోసం చేస్తున్నారు, వాళ్ళ జేబులోకి వెళ్ళి పెడుతున్నారా అనేటువంటి ఒకటి అర్థమైపోయింది. అంటే అభివృద్ధి అనేది ఖచ్చితంగా జరగాల్సిందే. ఎవరు వచ్చినా అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే మనమే చెప్తున్నాం, సంపన్న రాష్ట్రం, మనకు డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బుల్ని ఖర్చు చేస్తున్నాం. కాబట్టి అభివృద్ధి పథకాలు మీరు గమనించండి, అభివృద్ధిని చూసి ఓట్లేయరు, స్వప్రయోజనాలను లేదా కుల ప్రయోజనాలను, కుటుంబ ప్రయోజనాలను చూసి ఓటేస్తారు. కాబట్టి ఇప్పటి వరకు అయితే అట్లీస్ట్ జరుగుతున్నటువంటి చర్చ అంతా వ్యక్తిగత లబ్ధి చేకూర్చే ఆర్థిక ప్రయోజనాల గురించే పోతుంది. ఏ ప్రాజెక్టు ప్రస్తావన లేదు ఇప్పటివరకు చర్చలో. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలో కూడా ఏ ప్రాజెక్టు లేదు, ఏ రంగము లేదు. గతంలో మేనిఫెస్టోలో అంటే పారిశ్రామిక రంగాన్ని విస్తరిస్తాము, లేకపోతే కార్మిక రంగానికి ఈ ప్రయోజనాలు ఇస్తాము, వ్యవసాయ రంగానికి ఇది చేస్తాము, వైద్యంకు ఇది చేస్తాము, విద్యను ఇట్లా చేస్తామని చెప్పేవాళ్ళు. ఎందుకో చెప్తలేరు. ఇప్పుడు విద్యకి 15% కేటాయిస్తామని చెప్పండి.
మీరు మాట్లాడుతున్నారు కదా మేము పూర్తిగా మార్చేస్తామని. లేదు, రైతులకి సంబంధించినటువంటి అంశాలలో ఒక గిట్టుబాటు ధరను కల్పిస్తాము, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ధరలో క్వింటాల్కి ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తామని చెప్పండి. లేదు, ఇటువంటి చాలా ఇష్యూస్, అంటే అభివృద్ధి, నిజమైనటువంటి అభివృద్ధికి సంబంధించిన అంశాలు సహజంగానే దక్షిణ భారతదేశంలో వెనుకబడిపోయినాయి. ఇది మొదటి పాయింట్. ప్రజా ఆకర్షక పథకాలు అనేటువంటి తమిళనాడు నుంచి మొదలై తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిలో వచ్చి ఇప్పుడు తెలంగాణలో చాలా ఉధృతంగా వ్యాపిస్తుంది. కర్ణాటక మీదుగా మనకు వచ్చినాయి. ఈ 6 గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీ కూడా సస్టైనబుల్ గ్యారంటీ కాదు. ఈ సమాజానికి మేలు చేసి ఈ సమాజాన్ని కంటిన్యూస్గా వీళ్ళ అభివృద్ధి కోసం, బాగు కోసం పనిచేసేటిది కాదు. రైతు బంధు లాగే అది కూడా ఒకటి. రెండోది, ఒక పోటీ ఉన్నది. వాళ్ళు 4,000 ఇస్తానంటే నేను 5,000 ఇస్తాను, వాళ్ళు 10,000 ఇస్తానంటే నేను 15,000 ఇస్తాను. ఇది అభివృద్ధి కాదు, ఏమాత్రం అభివృద్ధి కాదు. ఇదొక భరోసా, ఇదొక పరిపుష్టి కలిగించేటువంటిది. కొంత లాభం జరుగుతున్న మాట వాస్తవం. కాబట్టి ఇప్పుడు ఈ లాభం మీదనే నడుస్తుంది తప్ప అభివృద్ధి అనేటువంటిది నడవట్లేదు. మీరు రోడ్లు వేస్తాము, బస్సులు వేస్తాము, లేకపోతే అంటే జనం ఏమనుకున్నారంటే అవన్నీ మాకెందుకు, మాకున్నాయి కదా, నాకేమొస్తుందో చెప్పు అనేటువంటి వాతావరణం అయితే ప్రజల్లో ఉంది. కాబట్టి ఈ ఫోకస్ అంతా కూడా వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, కులపరంగా ఎటువంటి లాభాలు కల్పిస్తాము అనేటువంటిదే నడుస్తున్నది. నిజానికి బీఆర్ఎస్ తెలంగాణ రాజకీయాలు చాలా ముందున్నాయి. కుటుంబాలు, కులాల రాజకీయాలలో కనుక తీసుకున్నట్టయితే అన్ని రకాల పెన్షన్స్ని ఇస్తున్నారు. కుటుంబంలో వృద్ధుల నుంచి పిల్లల వరకు ఏదో ఒక రూపంలో వాళ్ళకి బెనిఫిట్ అయ్యేటట్టుగా చూస్తున్నారు. ఇదే కాకుండా కొన్ని ప్రయోజనాల వల్ల, కొన్ని వీటి వల్ల మీరు ఎలక్ట్రిసిటీ ఉండండి, ఎలక్ట్రిసిటీలో వాళ్ళకి సమస్యనే లేదు. మంచినీళ్ళు అనండి, మంచినీళ్ళలో సమస్యనే లేదు. చదువు మీద ప్రజలు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. మనం ఎంతసేపు గురుకులాలు ఉన్నాయి కాబట్టి గురుకులాలను నిజంగానే 85% ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు తెలంగాణలో, 89% ఉన్నారు. ఈ 89%లో 5 లక్షల మంది దాదాపు 1,100 గురుకులాలలో చదువుతున్నారు. కానీ ఉన్నత విద్య మీద దృష్టి లేదు. ఉన్నత విద్య మీద దృష్టి లేదు అంటే అది చర్చనీయాంశం కాదు ఓట్లలో, ఎన్నికలలో. కాబట్టి అభివృద్ధిని చూసి ఓటేస్తారా అంటే అభివృద్ధి ఆల్రెడీ జరిగింది కాబట్టి కొత్త అభివృద్ధిని ఎవరు చెప్పట్లే. ఇప్పుడు మీరు కాంగ్రెస్ 6 గ్యారంటీల అభివృద్ధికి సంబంధించిన గ్యారంటీ ఒకటైనా ఉందా? అన్ని వ్యక్తిగతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన గ్యారంటీలు ఉన్నాయి. అంటే ప్రజలు ఆర్థిక ప్రయోజనాలు ఎక్కడి నుంచి అందితే అటు ఓటేస్తారు అనేటువంటిది ఒక నిర్ధారణ. రెండవది, దీన్ని అధిగమించి కూడా ఎట్లా గెలుస్తారని అంటే వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత ఇమేజ్, వ్యక్తిగత సంబంధాలు అనేవి ఖచ్చితంగా ప్రభావితం చేయబోతాయి. మీరు చాలా సందర్భాలలో మీరు ఎట్లా ఇంటరాక్ట్ అవుతున్నారు. మీరు ఒక్క ఎగ్జాంపుల్ మళ్ళీ తీసుకుంటే మీరు సిరిసిల్లలో అడగండి వెళ్ళి. సిరిసిల్లలో ఒక ప్రొఫెషనల్ పాలిటిక్స్ నడుస్తుంటాయి. కేటీఆర్ వచ్చిన తర్వాత ఆయన ఫస్ట్ కొన్ని 100లతోటే గెలిచాడు, తర్వాత కొన్ని 1000లతో గెలిచాడు, తర్వాత కొన్ని లక్షలతో గెలిచాడు, బహుశా లక్ష దరిదాపులో గెలిచాడు. ఆయన నేను మందు పంచను అని చెప్తున్నాడు, నేను ఇంకొక ప్రభావితం చేయను అని చెప్తున్నాడు. జనం కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అభివృద్ధి జరిగింది. అభివృద్ధి కంటే ముందు, అభివృద్ధి కంటే ఎక్కువ, అభివృద్ధి అంతటా జరిగి ఉండొచ్చు కానీ అభివృద్ధి కంటే ఎక్కువగా ఎవ్రీ వీక్ ఖచ్చితంగా ఒకరోజు ఆయన వాళ్ళ ప్రజలతో ఉంటాడు. ఇంత పెద్ద విదేశాలు, దేశాలు, రాజ్యాలు అంత చక్కబెడుతున్నప్పటికీ కూడా ప్రతి వారం ఖచ్చితంగా ఆయన వెళ్తాడు. ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా గుర్తుపడతాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు మీరు గమనించండి, వెంకటేష్ అంటాడు, రాజగౌడ్ అంటాడు, లచ్చన్న అంటాడు. ఐ మీన్ ఆ ఇంటిమసీ అనేటువంటిది చాలామందిని ఆకట్టుకునేటువంటి ఇది. ఇప్పటి వరకు వరుసగా గెలిచిన వాళ్ళు ఎవరినైనా తీసుకోండి, కేసీఆర్ నుంచి మొదలుపెట్టి, హరీష్ నుంచి మొదలుపెట్టి కేటీఆర్ వరకు, లేదా అట్లా గెలుస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ప్రజల మధ్యలో, ప్రజలతో ఉండే ఇంటిమసీ, ప్రజలతో ఉండేటువంటి కాంటాక్ట్స్, ప్రజలని వాళ్ళ వెంబడి తీసుకుపోయేటువంటి ఒక నైజం, ఇవి చాలామందిని గెలిపించడానికి, చాలామంది గెలవడానికి దోహదపడుతుంది. నిజానికి రాజాసింగ్ కూడా అట్లే గెలుస్తున్నాడు. రాజాసింగ్కి ప్రతి హిందువు, ఆయన భాషలో ప్రతి హిందువుని ఆయన పలకరించగలుగుతాడు, వాళ్ళ ఇంటికి పోగలుగుతాడు, వాళ్ళ ఇంటికి రాగలుగుతారు, ఆయన దాన్ని వాళ్ళకు పనిచేసి పెట్టగలుగుతాడు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పి. జనార్దన్ రెడ్డి గారు ఉండేవారు. పి. జనార్దన్ రెడ్డి గారు అదే పద్ధతిలో ఉండేవారు.
వాళ్ళకి ఎప్పుడు ఓటమి అనేది భయం ఉండదు. ఓడితే ఓడుతారేమో కొన్నిసార్లు, బట్ మళ్ళీ అరే మనం గెలిపించుకోవాల్సి ఉండే అనేటువంటి ఒక కృతజ్ఞత, ఒక రకమైనటువంటి అఫిలియేషన్ అనేటువంటిది మన మనుషులతో మనకు ఉండేటువంటి సంబంధాలు, మన వైఖరి, మనం ప్రజా సమస్యల పట్ల తీసుకునేటువంటి చొరవ, ఇవన్నిటిని బట్టి ఉండి మన పనితీరు అంటాం కదా, మన పనితీరుతో పాటు మన ప్రవర్తన తీరు, ఇవి కూడా ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఈ రెండుతో పాటుగా ఈ రెండే కీలకంగా అవుతాయి. ఎందుకంటే అందరూ సేమ్ హామీలు ఇస్తున్నారు. ఈ 6 గ్యారంటీలు ఆల్రెడీ బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఉన్నాయి, వాటిని పెంచినారు అంతే. వీళ్ళ మేనిఫెస్టో వస్తే ఇంకా పెంచుతారేమో చెప్పలేము మనం. బీజేపీ బీఆర్ఎస్ ఇంకా వీళ్ళు అందరి మేనిఫెస్టోలు వస్తే ఒక్కటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ డబ్బుల చుట్టే తిప్పుతున్నారు రాజకీయాలని. మీరు అన్న డెవలప్మెంట్ అనేటువంటిది ఏ మేనిఫెస్టోలో కనబడతలేదు. దానికి బీఆర్ఎస్ వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటంటే ఆల్రెడీ డెవలప్మెంట్ అయిపోయింది కదా, దశాబ్దంలోనే శతాబ్దం డెవలప్ చేసినాము, ఇప్పుడు సహస్రాబ్ది డెవలప్మెంట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మెజారిటీ డెఫినెట్గా డామినేట్ చేయబోయేది ఈ ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు, పే బ్యాక్ మనీ ఎంత వస్తుంది, లేదా మన అకౌంట్లోకి ఎంత వస్తుంది, మన కులానికి ఎంత వస్తుంది, గొల్ల యాదవులకు ఎంత వస్తుంది, ముదిరాజులకు ఎంత వస్తుంది, గౌడ్స్కి ఎంత వస్తుంది, ఇట్లాంటి కమ్యూనిటీస్ అనుకుంటున్నాయి. పాపం చిన్న చిన్న సామాన్య కులాలు, మిగతా చాకలి మంగలి ఇంకా పేదవాళ్ళు ఎవరు పెద్దగా లబ్ధి పొందేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి పెన్షన్లు ఇట్లాంటి అట్రాక్షన్స్ తోటి ఎన్నికలు నడుస్తాయి తప్ప ఇంకా మిగతా డెవలప్మెంట్ ఎజెండా అనేటువంటిది వస్తుందని నేను అనుకోవడం. ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ పరంగా చూసుకుంటే ఇంటర్నల్గా ఒక టాక్ మెల్లిమెల్లిగా కాంగ్రెస్ పార్టీ పెరుగుతుంది కాబట్టి, కాంగ్రెస్లో చేరికలు కూడా పెరుగుతున్నాయి కాబట్టి, పొత్తుల గురించి మాట్లాడుకున్న కాంగ్రెస్ పార్టీతోనే మాట్లాడుతున్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి పునరాలోచన అనేది జరిగే అవకాశం ఉంది అనేది ఇంటర్నల్గా వినిపిస్తుంది. అంటే ఎప్పుడైనా సరే మనం గమనించండి, ఫుల్గా ఉందనుకోండి, నిండుగా కుండ, ఇంకా దానిలో ఏం శబ్దం ఉండదు. ఎందుకంటే అది దొరకడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఫుల్గా ఉంది. కేసీఆర్ గారు ఫుల్ నింపి పెట్టేసినారు ఆల్రెడీ, అక్కడ శబ్దం ఉండదు. గునుగడం సనగడం ఉంటుందేమో కానీ ఇది ఉండదు. పోనీ అయినా సరే ఇంకా పోస్తున్నారు అనుకో, ఇంకా ప్రెజర్ పెడుతున్నాను, ఓవర్ఫ్లో అవుతుంది కదా. ఇప్పుడు ఓవర్ఫ్లో అవుతుంది బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ బిందె ఓవర్ఫ్లో అవుతుంది. ఇప్పుడు పోతున్న వాళ్ళు అనేటోళ్ళు ఎక్కడి నుంచి పోతున్నారు? టికెట్లు వచ్చిన వాళ్ళు ఎవరైనా పోతున్నారా? ఆల్రెడీ టికెట్స్ అనౌన్స్ చేసిన 115 మందిలో ఎవరైనా అటువైపు వెళ్తున్నారా? వెళ్ళట్లేదు. ఎవరైతే భంగపడినారో, ఆశావాహులు అన్నాం కదా, ఎవరైతే ఆశపడినారో, భంగపడినారో వాళ్ళు వెళ్తున్నారు. రావు అట్లాగే వెళ్ళినాడు, లేదా మిగతా వాళ్ళు అట్లాగే వెళ్ళినారు. సరే కుంభమణిలు అంటేనేమో ఆటోమేటిక్గా ఆయన అక్కడున్నే వచ్చినాడు, ఆయనకి ఇక్కడ ఇమిడే అటువంటి వాతావరణం కనబడతలేదు, ఆయనకు టికెట్ ఇస్తామైన హామీ ఏం లేదు. ఆయన అక్కడ కూడా మళ్ళీ పాత క్యాండిడేట్ని అనౌన్స్ చేసినారు, నువ్వు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ దాకా వెయిట్ చేయమని చెప్పినారు. కాబట్టి ఇవాళ రేపు ఇమీడియట్ రిజల్ట్ వస్తుందని అనుకున్నప్పుడు ఇంకొక 6 నెలల తర్వాత అంటే పెద్దగా రాజకీయాలలో దాంతో పెద్ద ఇది ఉండదు. కాబట్టి బీఆర్ఎస్ హడావిడి మనము అంతా కూడా అంటే బీఆర్ఎస్లో హడావిడి లేదు, నిజానికి ఎన్నికల హడావిడి కూడా లేదు. అందరికి టికెట్లు అనౌన్స్ అయింది, అంతకుముందు ఎట్లున్నారు ఇప్పుడు కూడా అట్లే ఉన్నారు. ఇంకా అది రాలేదు, ఆ ప్రచార హోరు కానీ అటువంటిది ఇంకా మొదలు కాలేదు. ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు. ఇంతకుముందు ఉన్నట్టే ఇంకున్నారు. వాళ్ళు ఇంకా ఏం చెప్తున్నారు, మేము నెక్స్ట్ జనవరి దాకా మేము ఎమ్మెల్యేలమే అని చెప్తున్నారు. ఫైన్, ప్రచారం ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చి నామినేషన్ వేసిన తర్వాత మాత్రమే హడావిడి కనబడుతుంది. ఇప్పుడు ఈ చేరికలకు సంబంధించిన హడావిడి కాంగ్రెస్ పార్టీలో చాలా ఎక్కువ ఉంది. మీరు అన్నట్టుగా చాలా ఎక్కువ ఉంది. దానికి కారణం కూడా ఇదే. కనీసము పోటీలో దగ్గరగా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఒక ఆశావహమైనటువంటి వాతావరణం కనబడుతుంది. కొన్ని సర్వేలలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు, ఎక్కువ అంటే గణనీయమైన స్థానాలు వస్తాయి లేదా ఎక్కువ సీట్లు వస్తాయి అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. ఇక్కడ అవకాశం లేదు. కాబట్టి అక్కడికైనా పోదామనేటువంటి ఆలోచన ఉంది. అక్కడ కొంత కష్టపడితే గెలవచ్చు అనేటువంటి ఆలోచన ఉంది. ఇంకా కాంగ్రెస్ పార్టీ ఈజ్ బెటర్ ప్లాట్ఫామ్ అని అనుకుంటారు ఎవరైనా. అట్లా అనుకునే ఇప్పుడు పోతున్నటువంటి వాళ్ళు ఎవరు పోయినా కూడా అటువంటి వాళ్ళందరూ పోతున్నారు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అయినా, లేకపోతే ఇంకోలైనా, లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు గారైనా, లేదా శ్రీనివాసరెడ్డి అయినా, వీళ్ళందరూ జూపల్లి కృష్ణ ఇక్కడ లేకపోతేనే అక్కడికి పోతున్నారు. ఇక్కడ ఉండి కూడా పోతే కదా అప్పుడు మనం నిజంగానే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, గెలిచినట్టుగా ఉంది, అందుకే అందరూ క్యూ కడుతున్నారు, ఎమ్మెల్యేలుగా ఉండి కూడా అక్కడికే పోతున్నారు అని అనుకోవచ్చు. సో కాబట్టి మనం కంపేర్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ని కంపేర్ చేయడానికి కూడా డెఫినెట్గా గెలుస్తుండొచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తుండొచ్చు. కానీ ఆ ఊపు అనేటువంటిది, దానికి సంబంధించినటువంటిది అనేది ఇప్పుడు కాదు మనం చెప్పేది. వాళ్ళ క్యాండిడేట్స్ కూడా బయటకు వచ్చిన తర్వాత
వాళ్ళ క్యాండిడేట్స్ కూడా రంగంలోకి వచ్చిన తర్వాత అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమిటి అనేటువంటిది, కాంగ్రెస్ పార్టీ వైపు ఎవరున్నారు, ఎవరు వెళ్తున్నారు అని అనేటిది అర్థం చేసుకోవచ్చు. అట్లా అనుకుంటే కేసీఆర్ని లేదా బీఆర్ఎస్ని చాలా పరుషమైనటువంటి పదజాలంతో పాటలు పాడినటువంటి ఏపూరి సోమన్న మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చినాడు. అట్లా చాలామంది వస్తున్నారు, రాబోతున్నారు అని కూడా చెప్తున్నారు. రేపు వెంకటస్వామి గారి అబ్బాయి వివేక్ కూడా వస్తున్నాడు అని అంటున్నారు. ఐ మీన్ ఒక వివేక్ కాదు, మిగతా చాలామంది రావచ్చు ఒకవేళ అదే కనుక నిజమైతే. ఎందుకంటే ఎక్కడైనా అక్కడ అవకాశం లేనప్పుడే కదా ఇటు వచ్చేది. సో ఇక్కడ కూడా అవకాశం ఉంటుందా అని అంటే అది చెప్పలేము ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడైతే ఇప్పుడు అసెంబ్లీలో ఎవరికి అవకాశం ఇవ్వరండి కొత్తగా వచ్చేటోళ్ళకి. అసెంబ్లీలో ఆల్రెడీ వీళ్ళ స్ట్రెంత్ వీళ్ళకు ఉంది. ఎక్కడైనా మార్పులు చేర్పులు ఉన్నా కూడా ఇంటర్నల్గానే మార్చుకుంటారు తప్ప బట్ అటువంటి అప్పుడు ఇటు రష్ లేకుండా ఉంటుంది. మనకు అక్కడ ఖాళీ ఉంది కాబట్టి అక్కడ సందడి కనబడుతూ ఉంటుంది. డెఫినెట్గా అది మనకి ఇప్పుడు కనబడుతుంది. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్.